ఏపీలో పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మళ్లీ గొడవలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి అల్లర్లపై సీరియస్ అయ్యారు జిల్లా ఎస్పీ. యాడికి, పెద్ద వడగూరు, పిఎస్ పరిధిలో గొడవలకు కారణమైన నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ తాడిపత్రిలో 106, యాడికిలో 37, పెద్ద వడగూరులో 7గురిపై, ఇతర ప్రాంతాల్లో 9 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మొత్తం 159 మందిపై రౌడీ షీట్ నమోదు చేశారు పోలీసులు. ఏపీలో చాలా చోట్ల పోలింగ్ జరిగిన రోజు ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో చాలా మందిపై రౌడీ షీట్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై దాదాపు 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, ఉదయశ్రీ, తాడిపత్రిలో ఎన్నికల పోలింగ్ సంబంధించి పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణకు సంబంధించి జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్ అయిన పరిస్థితి ఉంది. తాడిపత్రి, పెద్దడుగురు, యాడికితో పాటు మిగిలిన స్టేషన్లో దాదాపుగా ఒకే రోజు 159 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో అత్యధికంగా తాడిపత్రిలో అల్లర్లకు పాల్పడిన వారిపై దాదాపుగా 106 మంది పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయగా, యాడికిలో 37, పెద్దడుగురులో 7 మంది పైన, జిల్లాలోని ఇతర స్టేషన్లలో మిగిలిన వారి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో కౌంటింగ్లో ఎలాంటి గొడవలు జరగకూడదని చెప్పి ఎస్పీ ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. 3 అంచెల భద్రత కౌంటింగ్ వద్ద ఏర్పాటు చేశారు. దీంతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, ట్రబుల్ మాంగర్స్ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో కూడా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు తాడిపత్రి అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నా, మరోవైపు సొంత శాఖ పైన కూడా ఉన్నతాధికారులు ప్రక్షాళన చేపట్టాలని చెప్పొచ్చు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి సరైన సమాచారం అందించలేదన్న కారణంతో అనంతపురం ఎస్బీ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్తో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీని కూడా డీజీపీ దగ్గర సరెండర్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్కు ఎవరు ఇబ్బంది కల్పించుకుంటే ట్రబుల్ మాంగర్స్ని ఇప్పుడే బైండ్ అవుట్ చేయడంతో పాటు ఎవరైతే గొడవలకు పాల్పడ్డారో, తాడిపత్రికి సంబంధించి మిగిలిన ప్రాంతం గొడవలకు పాల్పడ్డారో వారిపైన కూడా పూర్తి స్థాయిలో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారా దాదాపుగా అనంతపురం జిల్లాలో శాంతిభద్రతను అదుపులో ఉంచుకోవచ్చని పోలీసులు ఉన్నతాధికారులు భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర బలగాలు ఒకవైపు తాడిపత్రి, అనంతపూర్లో కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.